కాన్సెప్ట్ తేబోతున్నాం. అదే రకంగా ఉదాహరణకి 1-2 చెప్తాను. గతంలో మాన్యువల్ పానీ ఉండేది. ఈ మాన్యువల్ పానీ ఉన్నప్పుడు 36 కాలాలు ఉండేవి. ఈ 36 కాలాల యొక్క ఉద్దేశం, తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు, ఈ భూమి యొక్క స్వభావం, ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ, అది మెట్ట భూమే, సాగు భూమే, కొండలు గుట్టలు వాగులు వంకల, శిస్తు ఎంత కడుతున్నారు, ఒరిజినల్ దీని పట్టేదారు ఎవరు, కాస్తులోకి ఎవరు వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు, ఇలా ఈ 36 క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టమ్ ఉండేది. ఆ మాన్యువల్ పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు. ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావము, ఈ భూమి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఈ భూమి మెట్ట భూమే, మాగాణి భూమే, కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు శిస్తు అంటే ఎలా లేదు. అప్పుడు ఆ శిస్తు కన్సంచిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి. దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఒక 11 నుంచి 13 కాలాలు ఈ రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసే దాంట్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరణి బదులు తేబోయే కొత్త పోర్టల్లో 11 నుంచి 13 కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం. వీటితో పాటు ఏదైతే ఈ ROR చట్టం 2024 ఈ ధరణిలో చేసే అనేక ప్రక్షాళనని బోత్ ఇన్కార్పొరేట్ చేసి ఈ రెండింటిని సింక్రనైజ్ చేసి ఈ చేసిన తర్వాత ఏదైతే 2014కి ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రొబిటెడ్ లిస్టుకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ఆస్తుల లిస్టు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్నది. ఈ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుతో ఈ ప్రక్షాళన చేసిన కొత్త ధరణి యాప్లోకి దాన్ని సూపర్ ఇంపోజ్ చేసి టోటల్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, అదే రకంగా ఫారెస్ట్ భూములు కానివ్వండి, ఇతరత్ర చాలా సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అప్పుడు మీ ముందుంచి ఆనాడు ఈ ధరణి అనే ఒక ముసుగులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్ల సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. ఈ కొత్త యాక్ట్ తో, ఈ కొత్త ధరణి యాప్ బదులు వచ్చే కొత్త యాప్ తో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్నకారు పేద రైతులకి తప్పకుండా ఈ చట్టం, ఈ ధరణి కొత్త యాప్ ప్రజలకి ఉపయోగపడుతుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాల